అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 31 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మన గురుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలున్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారండి. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మేన్ రాశి యొక్క నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఇక మీనరాశికి అధిపతి గురుడు అంటే బృహస్పతి. ఇక గ్రహబల ప్రకారము గురుగ్రహ అనుగ్రహంతో జ్ఞానము, ఆత్మవిశ్వాసము, గౌరవం పెరుగుతాయి. చంద్రుని ప్రభావం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. శుక్రుని అనుకూలతో ఆర్థిక విషయాలు శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యమైన నిర్ణయాల్లో పెద్దల యొక్క సలహా తీసుకుంటే మరింత అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక రేపు రోజున శుక్రవారము అన్ని రకాల లక్ష్మీదేవిని ఆరాధించడం అత్యంత శుభప్రదము. అలాగే మీనరాశికి అధిపతి గురుడు కావడంతో శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము ఎంతో మేలు చేస్తుంది. ఇక పరిహారపరంగా ఓం బృహస్పతి అనే మంత్రము ప్రతిరోజు కూడా 100 నిమిషాలు జపించండి. మహాలక్ష్మీదేవికి తెల్లని పూలతో పూజ చేయండి. పసుపు, శనగలు లేదా పసుపు వస్త్రాలు దానం చేయండి. గురువుల్ని పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోండి. పేదలకు అన్నదానం చేయడము శుభప్రదము. ఇక రేపు మీన రాశి వారికి అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, లేత గులాబీ రంగు. ఇక శుభ సమయము ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఇక రేపు రోజున మీన రాశి వారి యొక్క ఓర్పు, వినయము, సానుకూల ఆలోచనలు మీకు విజయాన్ని అందిస్తాయి. గురుగ్రహ అనుగ్రహంతో ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ విషయాల్లో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక సాధనకు సమయం కేటాయిస్తే మానసిక ప్రశాంతత ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా అండి, నా కర్మ ఇంతేనా, ఎందుకు నా జీవితం ఈ విధంగా ఉంటుంది, నేను అనుకున్నది ఒకటైతే జరుగుతుంది, మరొకటి జరుగుతుంది, నా కష్టం అంతా కూడా వృధాగా అయిపోతుంది, ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదు, ఎంత నిజంగా ఉంటున్నా కూడా నమ్మకం అనేది ఎవరికి కూడా అర్థం కాకుండా పోతుంది, ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా ప్రతిఫలం అనేది దక్కడలేని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఇది మీ తప్పు అయితే కాదండి, ఇది మీ బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల పరీక్ష కాబట్టి ఒక గట్టి పరీక్ష భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు దానికి మనం కట్టుబడి ఉండక తప్పదు కదా. మీరు కూడా చాలా ఓర్పు పట్టారండి. మీ ఓర్పుని, మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ యొక్క త్యాగాన్ని అన్నింటినీ కూడా భగవంతుడు అయితే దూరం చేశాడు. మీరు ఎంత ఎక్కువగా ఏడ్చారో, ఎన్ని నిద్రలేనటువంటి రాత్రులు గడిపారో, ఎవరికి చెప్పుకునేటువంటి ఎన్ని బాధలు మీరు మోసారో, మీ కన్నీళ్లు మీకు తప్ప మరి ఎవరికి కూడా కనిపించలేదు. అందరి పట్ల కూడా మీరు సానుభూతి వ్యవహరించారు. అయినా కూడా మీరు ఎప్పుడు తప్పుడు మార్గంలో అయితే నడవలేదు. అందుకే ఇప్పుడు భగవంతుడు మీకు ఎన్నో రకాల వరాలను ఇవ్వబోతున్నాడండి. ఎప్పుడు కూడా ముఖ్యంగా రేపటి మీపై ఉన్నటువంటి పని భారం తగ్గబోతుంది. భారమైనటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగించబడుతున్నాయి. మీ రాశికి రేపటి రోజున అద్భుతమైనటువంటి గురుగ్రహ పవన్ అనేది బలంగా నిలబడబోతుంది. దీని అర్థము ఏమిటో తెలుసా అండి? గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు తోడైందంటే రేపటి రోజు మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయం సాధించడం ఖాయం. ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి కొన్ని గ్రహాలు రేపటి రోజున పూర్తిగా బలహీనపడబోతున్నాయి. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చేసినటువంటి వ్యక్తులు నిశ్శబ్దంగా మీ నుండి తొలగిపోతారు. మీ మీద నమ్మకం వారికి దగ్గరికి రావాల్సి వస్తుంది. అయితే రేపటి రోజున బాగా పరిశీలిస్తే కనుక ఒక్కసారిగా మీరు నమ్మినా నమ్మకపోయిదైతే ఒక చిన్న నిజమని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే లక్కీగా మీరు అంటే రేపటి రోజున మీ విధి అనేది కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. అంటే మీరు భరించిన ప్రతి బాధకి రేపటి కొంచెం సమాధానం దొరుకుతుందండి. మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించినప్పుడు కూడా ప్రతి క్షణం మీరైతే నిజాయితీగానే ఉన్నారు. నిజానికి మీకు దగ్గర అవుతూనే ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. మీరు ఒక తుఫాన్ లాంటి వార్తను రేపటి తప్పకుండా వింటారండి. అయితే ఈ తుఫాన్ లాంటి వార్త అనేది నాశనం చేయడానికి కాదండి, మిమ్మల్ని మరింత ఎక్కువ ఆనందపరచడానికి, వేగంగా అనేదనే వస్తుందని చెప్పాలన్నమాట. మరి రేపటి మీరు తుఫాన్ లాంటి వార్త మీరు వినబోతున్నారు. ఆ వార్త మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ ఊహకు అందినటువంటి స్థాయిలో ఆ వార్త ఉంటుంది.
మీరు ఊహించినటువంటి మార్గం కావచ్చు, మీరు ఆశించినటువంటి దూరరూపం కావచ్చు, కానీ అది మీ జీవితానికి చాలా అవసరం అండి. మరి ఆ వార్త విన్న క్షణంలో మీ చేతులు మీ కాళ్ళు పూర్తిగా వణికిపోతాయి, మీ గొంతు కూడా ఆగిపోతుంది, మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరిగినట్లుగా అనిపిస్తుంది. అసలు ఇది మంచి వార్త లేదంటే భయపడాలనే సందేహం మీకు కలుగుతుంది కదా. అయితే కాస్త కొన్ని గంటల తర్వాత లేదా రేపటి రోజు మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుడు దారిలోనే ఉండేవాడినేమో అని చెప్పేసి ఆ వార్త వలన, ఆ యొక్క వార్త చెప్పినటువంటి వ్యక్తి ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే ఒక ఫోన్ కాల్ రూపంలోనైనా సరే ఆ వార్త మీకు రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కూడా రావచ్చండి. కొంతమందికి పాతగా మూసేసినటువంటి తలుపులు ఒక్కసారిగా తెరుచుకునే అవకాశాలు కలగవచ్చు. కొంతమందికి అయితే ఇప్పటి వరకు ఎదురు చూడటువంటి అవకాశాలు రేపటి కనిపిస్తున్నాయి. మరి ఒక వార్త అనేది మీ యొక్క జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు మీ జీవితం ఏ విధంగా ఉంది, తర్వాత మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అయితే ఒక వార్త అనేది మీ జీవితం ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే మీరు కూడా నమ్మలేరండి. ఇది భయపడడానికైతే కాదండి, ఒక గొప్ప సంకేతం, మంచి సంకేతం. అలాగే ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలవటం మీరు చూస్తుండవచ్చు. అంటే మీరు ఒంటరిగా ఉన్నా కూడా ఎవరో ఉన్నట్లుగా మీకు అనిపించడము, నిద్రలో అర్థం లేనటువంటి కళలకు స్పష్టంగా గుర్తుపోయేటువంటి కళలు, ఇంట్లో ఒక మూల నుండి ఇంకొక మూలకి ఎవరో తిరుగుతున్నట్లు నడిచినట్లుగా ఏదో తెలియనటువంటి ఒక భావన, ఇదంతా కూడా మీ ఊహలు కావండి. ఇది నెగిటివ్ శక్తి కూడా కాదండి, ఇది మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుతున్నటువంటి దైవశక్తి కూడా అనుకొని ఉంటారా? మీ ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు అనేది జరగటం స్టార్ట్ అయిందనమాట. మరి శుభం జరగబోయే ముందు కొన్ని సంకేతాలు కదలికల్లో కూడా వస్తాయండి. మరి ఎంతకాలం మీ యొక్క బాధను, అలాగే మీ యొక్క తెలియనటువంటి నిరాశను గమనించినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు మీకు సహాయం చేయడానికి దగ్గరగా వస్తుంది. మీ శక్తి మీ ఇంట్లోనే నెగిటివిటీని పూర్తిగా తొలగించబోతుంది. అలాగే మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టిని కూడా తుంచేయబడుతుంది. అందుకే కొన్ని పాత వస్తువులు కూడా ఇటీవల కాలంలో పగిలిపోతూ ఉండడం కూడా మీరు గమనించుంటారండి. అలాగే కొన్ని పాత సంబంధాలు కూడా మీ నుండి దూరం అవడం కూడా చూసుంటారు. మీరు పాత అలవాట్లని విడిచిపెట్టడము ఇటువంటివి కూడా జరుగుతూ ఉండవచ్చు. అయితే ఇది పూర్తిగా నష్టం కాదండి, ఇది కూడా మీకు ఒక మంచి ఆనందకరమైనటువంటి వార్త, గొప్ప శుద్ధి అని చెప్పుకోవాలి, నమ్మండి. ఇక మీ సమయంలో రేపటడం మీరు భయపడిన అవసరం అయితే లేదండి. ఎదురు పడకండి, అలాగే భయపడి నిలిచిపోకండి. నిశ్శబ్దంగా ఉన్న విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. మీ జీవితంలో ఏది బయటకు పోతుంది, ఎందుకంటే పోయేది మీరు ఎప్పుడు కూడా ఆపలేరండి. కానీ ఎందుకు పోతుంది, దేని కారణంగా పోతుంది అనేది మాత్రం మీ మనసుకైతే మీ అంతరాత్మ తప్పకుండా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో యాదృచ్ఛికంగా అయితే జరగటం లేదు, గత కొన్ని రోజులుగా జరుగుతూనే వచ్చినటువంటి ప్రతిచర్య. ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోయారు అంతే. అయితే మీ గతానికి లింక్ అయిన వారు కావచ్చు, లేదంటే మీ భవిష్యత్తుకు ద్వారం తెచ్చిన వ్యక్తి కావచ్చు, మీది మోట ఆ వ్యక్తిని నమ్మరండి, అలాగే పట్టించుకోరు. కానీ వారి మాట మీ గుండెల్లో ఒక గాయంలాగా తాగుతుంది, లేదంటే వారి మాట మీకు గొప్ప వరంలా కనిపిస్తుంది. ఎందుకంటే వారు చెప్పేది నిజం. ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వరు, మీరు తప్పుకు ఇది తప్పు అని చెప్పి ఒక చిన్న సలహా ఇస్తారు. కేవలం ఒక్క విషయము మీరు చెబుతారు, మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి తప్పు అని చెప్పి కొంతమంది వ్యక్తుల యొక్క సహవాసం మీకు మంచిది కాదని చెప్పి మీకు ఒక సలహా ఇస్తారు. ఆ సలహా వలన మీరు కొంచెం రిలీఫ్ అవుతారు. అలాగే కొంతమందికి ఆ వ్యక్తి వల్ల ఒక అబద్ధం అనేది కూడా బయటపడుతుందండి. మరి ఆ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చినటువంటి పని మీ జీవితాన్ని సరిదిద్దుకోవడం కోసం రాబోతున్నారు. మరి ఆ తర్వాత వారి వల్ల మీ జీవితం మారిపోతుందంటే అది మీ చేతిలోనే ఉండదండి. మీరు చేసినటువంటి పనుల వల్ల, మీ ఆలోచన వల్ల ఉంటుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయేటువంటి ఆ తెలియని వ్యక్తి ఎందుకు రాబోతున్నారు, అసలు ఆ వ్యక్తి మీరు ఊహించినటువంటి సమయంలో ఈరోజే మీ ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టబోతున్నారు, అతని రాక గురుగ్రహం యొక్క అనుగ్రహమా, లేదంటే భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక, లేదంటే ప్లాన్ చేసినదంతా కాదండి, అనుకోకుండా వచ్చినట్టుగా మీరు కూడా నమ్మండి. వారు రావడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ వ్యక్తి మీ కుటుంబానికి అలాగే మీకు మంచి భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక సలహా అయితే ఇవ్వచ్చు. ఆ విషయము ఒక సలహా ఉన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు. ఎందుకంటే ఇది మీరు ఎప్పుడు కూడా అనుకున్నది కానే కాదండి. అయితే ఈ విషయంలో మీకు ఒక స్పష్టత కూడా వస్తుంది. ఆ వ్యక్తి చెప్పే మాట, వారి సలహా మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చేలా చేస్తుంది, మీ దిశను మారుస్తుంది. అందుకే వారు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇంకా ఆలస్యం అయితే మీరు తప్పుడు దారిలో ఎక్కడ ముందుకు వెళ్తారనేటువంటి ప్రమాదంలో భగవంతుడు మీ దారిని పూర్తిగా మార్చడానికి ఒక వ్యక్తి రూపంలో రాబోతానని నమ్మండి. కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని పూర్తిగా మార్చడానికి, మీ ఆలోచనలు మార్చడానికి వస్తున్నాడు అన్నట్లుగా మీ మనసుకు కూడా అనిపిస్తుంది. ఇక మీ మనసులో ఉన్నటువంటి భయం తగ్గుతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమైతే అవుతుందండి. మీరు విశ్వసించండి. డబ్బు ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. అలాగే ఒక విషయం మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి, అయితే డబ్బు సంపాదించే శక్తి నాకు చాలా ఉంది, కష్టపడే శక్తి ఉంది, అన్నీ ఉన్నా కూడా అలవాటు ఉంది, కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలబడడం లేని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు.
అయితే మీరు వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వెళ్ళిపోతుండడం అనేది లేదా రావాల్సిన డబ్బు రాకపోవటం మధ్యలో ఆగిపోవటము ఇటువంటివి తరచు జరుగుతున్నాయి. అయితే ఇది యాదృచ్ఛికంగా అయితే జరగటం లేదండి. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయి ఉంటారు లేదా ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేక బాధపడుతూ ఉండవచ్చు. మీకే రావాల్సిన డబ్బును మీరు విడిచిపెట్టుకొని ఉండవచ్చు. ఇది మీ యొక్క మంచితనమే, కానీ అది మీకు బరువుగా మారిపోయిందండి. అయితే ఆ బరువును అనేది రేపటి మీరు పూర్తిగా నెమ్మదిగా తగ్గే ప్రయత్నం కనిపిస్తుంది. ఆర్థికంగా మీ యొక్క జీవితంలో ఒక కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. పాత బాకీలు మీకు గుర్తుకొస్తాయి. ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు రేపటి తిరిగి చర్చకు వస్తాయి. లేదా ఎవరో మీరు ఊహించిన సమయంలో రేపటి మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. అయితే ఇది ఒక్కసారిగా మిమ్మల్ని ధనవంతులు అయితే చేయడానికైతే కానే కాదండి. మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి మీకు సహాయం చేయడానికి సాక్షాత్తు భగవంతుడే, మీ యొక్క నారాయణుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తున్నాడు అనేటువంటి మాటను మీరు గట్టిగా నమ్మండి. అలాగే ఇప్పటివరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక, నిద్ర లేనటువంటి రాత్రులు గడుస్తుంటే కనుక, ఇప్పటి నుండి ఆ రాత్రులన్నీ కూడా మీకు పూర్తిగా మర్చిపోయి మీ మనసుకు ప్రశాంతత ఇవ్వడానికి రాబోతున్నాయి. అవి చెప్పి బలంగా నమ్మండి. మీరు డబ్బుని వెంబడించడం కాదండి, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే దిశ. ఇదైతే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దశలో వచ్చిన డబ్బును భయంతో అయితే దాచిపెట్టుకోకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యంగా వాడుకోవడం, జాగ్రత్తగా గమనించడం మంచిది. మీ అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా నిలబెట్టుకోండి. మీకు విలువ ఎందుకు రావట్లేదని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. మీ కెరీర్ జీవితం ఎప్పుడు కూడా మీకు పెద్దగా ఆనందం అయితే ఇవ్వలేదండి, కానీ మీకంటే తక్కువగా పనిచేసిన వాళ్ళు కూడా మీకంటే ముందుకు పోతూ ఉన్నారు. మీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళు కూడా మీ ముందే మీకంటే ఎక్కువ కూడా చాలా మంచి గుర్తింపును అయితే సాధించారు. ఇదంతా కూడా మీకు చాలా రకాల సవాళ్ళతో కూడినటువంటి ఒక వ్యవహారమే, కానీ ఖచ్చితంగా మీ లోపలైతే కాదండి. మీరు నిశ్శబ్దంగా మీ పని చేసేటువంటి గొప్ప వ్యక్తులు ప్రమోషన్ మీద కూడా ఎప్పుడు కూడా అంటే కష్టం మీద కష్టంతో మీరు అన్ని రకాల కూడా నమ్మకంతో మీరు ఎప్పుడూ మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు ఎవరు కూడా వినిపించుకోకపోయినా రేపటి అవే మాటలు మీ యొక్క అందరి దృష్టిలో పడతాయి. ఉద్యోగం లేని వారికి రేపటి గొప్ప సంకేతం కూడా వస్తుందండి. ఉద్యోగం కావచ్చు, అవకాశం కావచ్చు, ఇది మీ యొక్క దిశను పూర్తిగా మార్చడానికి అవకాశం అయితే ఉంది. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.